ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రణీత్రావు విచారణ ముగిసింది. దాదాపు 5 గంటల పాటు ప్రణీత్రావు సిట్ బృందం విచారించింది. ప్రభాకర్ రావు ఆదేశాలతోనే అమలు చేశానని ఇప్పటికే ప్రణీత్రావు చెప్పినట్లు సమాచారం. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావును ఇప్పటికే 5 సార్లు విచారించారు. ప్రభాకర్ రావు ఆదేశాలతోనే హార్డ్ డిస్క్లు ధ్వంసం చేసినట్లు సిట్ విచారణలో ప్రణీత్రావు వెల్లడించినట్టు తెలుస్తుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రణీత్రావు విచారణ ముగిసింది. దాదాపు 5 గంటల పాటు ప్రణీత్రావు సిట్ బృందం విచారించింది. ప్రభాకర్ రావు ఆదేశాలతోనే అమలు చేశారని ఇప్పటికే ప్రణీత్రావు చెప్పినట్లు సమాచారం. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావును ఇప్పటికే 5 సార్లు విచారించారు. ప్రభాకర్ రావు ఆదేశాలతోనే హార్డ్ డిస్క్లు ధ్వంసం చేసినట్లు సిట్ విచారణలో ప్రణీత్రావు వెల్లడించినట్టు తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రణీత్రావు విచారణ ముగిసింది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ఉషా అందిస్తారు. ఉషా, ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రణీత్రావు విచారణ ముగిసినట్టు తెలుస్తుంది. పూర్తి సమాచారం ఏంటి? విజయ్, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రణీత్రావుని దాదాపు 5 గంటల పాటు విచారించింది సిట్ బృందం. ఇప్పటికే 3వసారి విచారించింది సిట్ బృందం ప్రణీత్రావుని. మాజీ డిఎస్పీగా ఉన్నటువంటి ప్రణీత్రావు దాదాపు హార్డ్ డిస్క్ మొత్తాన్ని కూడా మాయం చేయడంలో ఇతని హస్తం చాలా వరకు కీలకంగా ఉన్న కోణంలోనే పూర్తి స్థాయిలో అయితే శిక్షా అధికారులు అయితే అతని దగ్గర నుంచి పూర్తి స్థాయిలో ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేసినట్టుగా అయితే తెలుస్తుంది. మొత్తం మీద ఇవాళ జరిగినటువంటి విచారణలో భాగంగా గత ప్రభాకర్ రావు ఇచ్చినటువంటి 5 రోజుల స్టేట్మెంట్, అలాగే ప్రణీత్రావు దగ్గర నుంచి తీసుకుంటున్నటువంటి స్టేట్మెంట్లు ఇవన్నీ కూడా కీలకంగా మారుతున్నాయి. అలాగే సాక్షులుగా ఉన్నటువంటి వ్యక్తులు ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే 26 మంది దాకా కూడా సాక్షుల వాంగ్మూలాన్ని కూడా ఇప్పటికే సిట్ బృందం రికార్డ్ చేసింది. మొత్తం మీద ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి ఇప్పటి వరకు ఏదైతే కీలకమైనటువంటి అంశాలు వెలుగులోకి వస్తున్నాయి, ఇప్పటి వరకు కూడా ప్రభాకర్ రావు ఎక్కడా కూడా తనకు తెలియదు, గుర్తులేదు అన్న సమాధానాలే చెప్పుకుంటూ వస్తున్నారు. కాబట్టి సిట్ బృందం కూడా ప్రభాకర్ రావుని విచారించే సమయంలో ప్రభాకర్ రావు ఎక్కడ కూడా ఈ ఎవిడెన్స్ కలెక్షన్స్ మొత్తాన్ని కూడా అతను ముందు ఉంచి విచారిస్తున్నప్పటికీ కూడా ప్రభాకర్ రావు ఎక్కడ కూడా నోరు బెదపడం లేదు, తెలియదు, గుర్తు లేదు, పై అధికారులు చెప్తేనే చేశాను అన్న కోణంలో డీజీపీ మహేందర్ రెడ్డి పేరు చెప్పడం కూడా ఒక కొత్త మెరుపు లాగే ఉందనేసి తెలుస్తుంది. రోజుకో కొత్త మలుపు తిరుగుతున్నటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఈ విచారణ చాలా సుదీర్ఘంగా అయ్యేటటువంటి ఉంది. ఇప్పటికే ప్రభాకర్ రావు తీసుకున్నటువంటి సుప్రీంకోర్టు రిలాక్స్ ఏదైతే ఉందో, నాట్ టు అరెస్ట్ అనే రిలాక్స్ ఏదైతే ఉందో దాన్ని రద్దు చేసి వెంటనే కస్టోడియల్ ఇంట్రాగేషన్ కి పర్మిషన్ తీసుకోవడానికి కూడా సిట్ బృందం సిద్ధమవుతున్నట్టుగా అయితే తెలుస్తుంది. మొత్తం మీద ఇవాళ ప్రణీత్రావు స్టేట్మెంట్ చాలా కీలకంగా మారిందనేసి తెలుస్తుంది. దాదాపు 5 గంటల పాటు ప్రణీత్రావుని విచారించినటువంటి సిట్ బృందము మరోసారి ప్రణీత్రావుని, అలాగే రాధాకిషన్ రావుని, భుజంగరావుని, తిరుపతిని ఈ నలుగురిని కూడా ప్రభాకర్ రావు ఎదుట ఉంచి కూడా విచారించే అవకాశం ఉంది. ఏదైతే ఈ నలుగురు కూడా గతంలో ప్రభాకర్ రావు అమెరికాలో ఉన్న నేపథ్యంలో ప్రభాకర్ రావు ఆదేశాల మేరకే తాము చేశామనుకోవడంలో కూడా వారు చెప్పుకుంటూ వచ్చారు. కాబట్టి వాళ్ళ స్టేట్మెంట్ మొత్తాన్ని కూడా రికార్డు చేశారు. కాబట్టి ఈ సమాచారం ఏదైతే ఉందో ప్రభాకర్ రావు ని ప్రశ్నించేదానికి ఇది ఎవిడెన్స్ కలెక్షన్స్ లో చాలా స్ట్రాంగెస్ట్ ఎవిడెన్స్ కలెక్షన్స్ లో భాగంగానే మొత్తం కూడా కలెక్ట్ చేస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. ప్రణీత్రావు ఇచ్చేటటువంటి స్టేట్మెంట్లు ఏవైతే ఉన్నాయో, ప్రణీత్రావు దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఏవైతే ఉన్నాయో ఈ కేసులో చాలా కీలకంగా ఉన్నాయి. కాబట్టి ప్రణీత్రావు దగ్గర ఉన్నటువంటి ల్యాప్టాప్ తో సహా గతంలో వాడినటువంటి మొబైల్ ఫోన్స్ ప్రతి ఒక్కటి కూడా ఇప్పటికే సిట్ బృందం తీసుకురావాల్సిందిగా చెప్పింది. 3వసారి విచారణలో భాగంగా ప్రణీత్రావు చాలా కీలక అంశాలని ప్రశ్నించినట్టుగా సిట్ బృందం తెలుస్తుంది. ప్రణీత్రావుని దాదాపు ఉదయం నుంచి కూడా చూసుకున్నట్టయితే 5 గంటలు ప్రశ్నించింది. ఈ 5 గంటల సుదీర్ఘ విచారణలో భాగంగా టెక్నికల్ ఎవిడెన్స్ ఏదైతే ఎస్ఐబిలో కీలక వింగ్ లో ఉన్నటువంటి డిఎస్పీ రేంజ్ క్యాడర్ ఉన్నటువంటి వ్యక్తి ప్రణీత్రావు దగ్గరే చాలా వరకు కూడా
ప్రభాకర్ రావు ఇచ్చేటటువంటి ఆదేశాలు దాదాపు ఒకే రోజులోనే 600 చిల్లర ఫోన్లు ట్యాప్ కి గురయ్యాయి. దానిలో జర్నలిస్టులు అలాగే మీడియా ప్రతినిధుల దగ్గర నుంచి, జడ్జిల దగ్గర నుంచి, అలాగే పొలిటీషియన్స్ దాదాపు చాలా మంది ఇవి కూడా ఫోన్లు ట్యాపింగ్ అయ్యాయి. పారిశ్రామికవేత్తల దగ్గర నుంచి, సినీ ప్రముఖుల దగ్గర నుంచి ఇవన్నిటినీ కూడా ట్యాపింగ్ చేసినటువంటి ఉదంతం ఏదైతే ఉందో, సిడిఆర్ రికార్డర్స్ ఏవైతే ఉన్నాయో, సిడిఆర్ రికార్డును కూడా బేస్ చేసుకొని కూడా కొంతమందిని సిటీ అధికారులకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని పిలుస్తున్నారు. మరోవైపు కీలకంగా ఏదైతే ప్రణీత్ రావు ఇచ్చినటువంటి గతంలో స్టేట్మెంట్ కి ఇప్పుడు మూడో రోజు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కి కొంతగా ఉందా లేదా అన్న కోణంలో కూడా బేరీజ్ వేసుకుంటున్నారు అధికారులు. మొత్తం మీద ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఇది సుదీర్ఘంగా విచారణ పరంపర కొనసాగుతూ జరిగేటటువంటి విచారణలాగే కనిపిస్తుంది. దీనిలో చాలా వరకు కూడా ఇప్పటికే ప్రభాకర్ రావు మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి పేరు చెప్పడము, అలాగే ఇంకా డీజీపీని విచారిస్తే ఇంకా ఎంతమంది పేర్లు బయటకు వస్తాయన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఈ కేసులో ప్రతిపక్ష నాయకులుగా ఉన్నటువంటి వ్యక్తులు తమ ఫోన్లు ట్యాపింగ్ కి గురయ్యాయనుకోవడంలో ఇప్పటికే చాలా వరకు డీజీపీ కార్యాలయానికి వినతులు సమర్పించారు. అలాగే సిట్ ఆఫీస్ లో కూడా చాలా వరకు కూడా బాధితులు వాళ్ళ స్టేట్మెంట్ ని కూడా ఇవ్వడం కూడా మనం చూసుకోవచ్చు. విజయ్, ఉషా, ప్రభాకర్ రావు ఆదేశాలతోనే ఇదంతా కూడా చేశాము, హార్డ్ డిస్కులు ధ్వంసం చేశామని ప్రణీత్ రావు చెప్తున్న నేపథ్యంలో మరి హార్డ్ డిస్కులు ఎక్కడ ధ్వంసం చేశారనే విషయానికి సంబంధించి అధికారులు ఆరా తీశారా? వాటి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం జరిగే అవకాశం కనిపిస్తుందా? విజయ్, డే 1 విచారణలో ఏదైతే అబ్స్కాండింగ్ లో ఉన్నటువంటి ప్రభాకర్ రావు ఉన్న నేపథ్యంలోనే ప్రణీత్ రావుని డే 1 విచారించినటువంటి అధికారులు అతను హార్డ్ డిస్కులు మొత్తాన్ని కూడా కాంగ్రెస్ సర్కారు ఏదైతే నూతన ప్రభుత్వం ఫామ్ అయిన తర్వాత, రాష్ట్రంలో నూతన సర్కార్ కొలువైన తర్వాత ఎస్ఐబిలో ఉన్నటువంటి హార్డ్ డిస్కులు అన్నింటినీ కూడా ధ్వంసం చేశాను. ఆ ధ్వంసం చేసినటువంటి శకలాలన్నింటినీ కూడా తీసుకుని వెళ్లి మూసీ నదిలో అలాగే కొన్ని ప్లేసెస్ లో మొత్తం కూడా మెర్జ్ చేశాను అన్న కోణంలో కూడా ప్రణీత్ రావు చెప్పుకుంటూ వచ్చారు. అక్కడ ఉన్నటువంటి ప్లేసెస్ ఏదైతే సీన్ ఆఫ్ రీకన్స్ట్రక్షన్ లో భాగంగా ఎక్కడైతే అతను డంప్ చేశాడో, ఏదైతే హార్డ్ డిస్కులు అన్నింటినీ కూడా ధ్వంసం చేసి డంప్ చేశాడో ఆ మూసీ నది దగ్గర కూడా అతన్ని తీసుకొని వెళ్లారు. ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ లో భాగంగా స్పీడప్ చేసినటువంటి అధికారులు అప్పట్లో ప్రణీత్ రావు దగ్గర నుంచి చాలా కీలకమైనటువంటి ఎఫ్ఎస్ఎల్ నివేదికను కూడా, ఏదైతే డంపింగ్ చేసినటువంటి హార్డ్ డిస్క్ లో ఉన్నటువంటి ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ ఏదైతే ఉందో అది కూడా కీలకంగా మారనుంది. అప్పుడు తీసుకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఇప్పుడు తాజాగా ఈ 3 రోజులు ప్రభాకర్ రావు విదేశాల నుంచి వచ్చిన తర్వాత తీసుకుంటున్నటువంటి ఇన్ఫర్మేషన్, ఇవి రెండు కూడా ఈ కేసులో చాలా కీలకంగా ఉన్నాయి. మరోవైపు ప్రతిపక్ష నాయకులు దుబ్బాక ఎన్నిక ఏదైతే ఉప ఎన్నికల దగ్గర నుంచి సాధారణ ఎన్నికల వరకు కూడా ప్రతిపక్ష నాయకుల ఫోన్లు చాలా వరకు కూడా ట్యాపింగ్ కి గురయ్యాయి. ప్రతిపక్ష నాయకులను కూడా సిడిఆర్ రికార్డు ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకుని కూడా వారిని కూడా పిలిపించి వారి సాక్ష్యాలను కూడా తీసుకుంటున్నారు. తాజాగా నిన్న చూసుకున్నట్టయితే గోనె ప్రకాష్ రావు స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసుకోవడం కూడా మనం చూసుకోవచ్చు. వరుసగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే ప్రభాకర్ రావు ఆదేశాల మేరకే ఈ 4 చేశానని చెప్పుకుంటూ వచ్చారు. ఈ 4 ప్రభాకర్ రావు ఏమో ఇప్పటికీ చూసుకున్నట్టయితే మాజీ డీజీపీగా ఉన్నటువంటి మహేందర్ రెడ్డి ఆదేశాల మేరకే ఫోన్ ట్యాపింగ్ చేశానని చెప్తున్నారు. ఈ కేసులో చాలా వరకు కూడా హై ప్రొఫైల్ వ్యక్తులే ఉన్నారు. ఈ కేసు పురోగతి సాధించాలి అంటే దీన్ని ఖచ్చితంగా సిబిఐకి ఇవ్వాలి అని బండి సంజయ్ లాంటి వ్యక్తులు కూడా చెప్పడం కూడా మనం చూసుకోవచ్చు. విజయ్, విషయం మీరు చెప్తున్నట్టు కీలకమైన నేతలు ఉన్నారు, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వారిని రక్షించే ప్రయత్నం చేస్తున్నట్టు కూడా బండి సంజయ్ కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది. ముఖ్యంగా రాజకీయ నాయకులను తప్పించే కార్యక్రమం జరుగుతుందని చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈ విచారణలో ప్రధానంగా రాజకీయ నాయకులు లింక్ ఉన్నట్లుగా ఏమైనా కీలక సమాచారం లభించే అవకాశం కనిపిస్తుందంటారా? విజయ్, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఈ సిట్ అనే దాన్ని ఏర్పాటు చేసింది రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఈ సిట్ ఏదైతే ఉందో సిట్ ద్వారా చాలా వరకు కూడా ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ మొత్తం కూడా పురోగతి సాధించాలి అనుకోవడంలోనే ప్రభాకర్ రావు విదేశాల నుంచి రప్పించింది. రెడ్ కార్నర్ నోటీసులు కావచ్చు, అలాగే ప్రొక్లైమ్డ్ అఫెండర్ గా కావచ్చు, అలాగే లుకౌట్ నోటీసులు కావచ్చు, ఈ 3 కూడా ఉక్కిరిపిక్కిరి చేసిన నేపథ్యంలో ప్రభాకర్ రావు ఎట్టకేలకు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి వెసులుబాటుతో ఇండియాకి రావాల్సి వచ్చింది. ఇండియాకి రావడం అలాగే విచారణకు సహకరించడం కూడా జరుగుతూ ఉంది. 5 రోజుల విచారణలో భాగంగా ప్రభాకర్ రావు ఇప్పటి వరకు 5వ రోజు విచారణలో భాగంగా మాత్రమే అతను డీజీపీ ఆదేశాల మేరకే చేశానన్న కోణంలో కూడా ఒక ఏదైతే హాట్ కామెంట్ చేశారు. కాబట్టి ఆ ఇన్వెస్టిగేషన్ లో భాగంగా ఆ విచారణలో భాగంగా ఉన్నటువంటి ఈ అంశం ఏదైతే ఉందో చాలా కీలకంగా మారిందనేసి తెలుస్తుంది. ఈ విచారణలో ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే డీజీపీ స్థాయి వ్యక్తి అయినా ఇంకా ఇతని వెనుక ఉండి రాజకీయంగా ఇతన్ని ప్రలోభ పెట్టినటువంటి వాళ్ళు ఎవరు, బీఆర్ఎస్ హయాంలో ఇన్ని ఫోన్లు ట్యాపింగ్ కి
గురయ్యాయి. అసలు మూడోసారి కూడా ఎన్నికల్లో బీఆర్ఎస్ రావాలి అన్న కోణంలోనే ఈ కుట్రకోణం ఏదైతే ఫోన్ ట్యాపింగ్ అనే కుట్రకోణాన్ని ఏర్పాటు చేసుకునింది. చాలా పెద్ద సంస్థ ఏదైతే ఎస్ఓటి వింగ్ అనేది ఎస్ఐబిలో ఎస్ఓటి వింగ్ అనేది స్థాపించుకునింది. ఎస్ఓటి వింగ్ స్థాపించడానికి ఎవరు పర్మిషన్స్ ఇచ్చారో అన్న కోణంలో పూర్తి స్థాయిలో అయితే సిట్ అధికారులు అయితే విచారిస్తున్నారు. ప్రస్తుతం ఎస్ఐబి ఏదైతే మావోయిస్టు వ్యతిరేక కలాపాలు, ఉగ్రవాద చర్యలు, రాష్ట్ర శాంతి భద్రతల మీద ఆధారపడి ఉండేటటువంటి వింగు, అలాంటిది మావోయిస్టు సానుభూతి పరులు అన్న కోణంలోనే ఇంటెలిజెన్స్ చీఫ్ అనిల్ కుమార్ కి కావచ్చు, అలాగే హోంశాఖ కార్యదర్శిగా ఉన్నటువంటి ఇప్పటి డీజీపీ, అప్పటి హోంశాఖ కార్యదర్శిగా ఉన్నటువంటి జితేందర్ పర్మిషన్స్ తీసుకొని మొత్తం కూడా ఫోన్ ట్యాపింగ్ చేశారు. దాదాపుగా ఒక్క రోజులోనే చూసుకున్నట్టయితే 600 పైచిలకు ఫోన్లు ట్యాపింగ్ కి గురయ్యాయి. మొత్తం 4,600 దాకా కూడా వీరి దగ్గర లిస్ట్ అవుట్ ఉన్నట్టు ఫోన్ నెంబర్లు అయితే తెలుస్తోంది. ఇందులో చాలా వరకు కూడా రాజకీయ లబ్ధి పొందడానికే బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ ఫోన్ ట్యాపింగ్ అనే వింగ్ ని స్థాపించింది. ప్రభాకర్ రావుతో పాటు రాధాకిషన్ రావు, భుజంగరావు, తిరుపతన్న, ప్రణీత్ రావు ఇందులో చాలా కీలక సూత్రధారులుగా ఉన్నారు. ప్రైవేట్ వ్యక్తిగా ఉన్నటువంటి శ్రవణ్ రావు ఇందులో లేటెస్ట్ టెక్నాలజీ ఏదైతే ఉందో ఫోన్ ట్యాపింగ్ కి ఉపయోగించినటువంటి లేటెస్ట్ టెక్నాలజీ మొత్తాన్ని కూడా ఇజ్రాయెల్ నుంచి ఇటు దిగుమతి చేశారు. ఇందులో ప్రైవేట్ వ్యక్తి, ఎస్ఐబికి ఎటువంటి సంబంధం లేని వ్యక్తి శ్రవణ్ రావు. మొత్తం కూడా ఈ కేసు మొత్తం కూడా తీగలాగితే డొంక కదులుతుంది అన్నట్టుగా మొత్తం ఇటే తిరుగుతోంది. కాబట్టి ఇది సిట్టు విచారణ ముందుకు సాగే అవకాశం లేదు. ఖచ్చితంగా ఇది సిబిఐకి ఇవ్వాల్సిందే అన్న కోణంలో కూడా సిబిఐ సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ వచ్చినట్టయితే, మొత్తం కూడా సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ టీం వచ్చినట్టయితే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిగే అవకాశం ఉంటుంది. రాష్ట్రంలో ఉన్నటువంటి సిట్టు విచారణలో తమకు ఏదైతే ఊరట లేదు అన్న కోణంలో కూడా బండి సంజయ్ హాట్ కామెంట్స్ చేశారు. మొత్తం మీద ఈ అంశం ఫోన్ ట్యాపింగ్ అంశం ఏదైతే ఉందో ఇది ఖచ్చితంగా స్పీడప్ అవ్వాలి అంటే సిబిఐ ఇందులో ఇన్వాల్వ్ అవ్వాలి అన్న కోణంలో కూడా పలు రాజకీయ నాయకులు కూడా చెప్పినటువంటి స్టేట్మెంట్లను కూడా మనం చూసుకోవచ్చు. విజయ్, రైట్, థ్యాంక్ యూ ఉషా.